మటన్ కర్రీ ఎప్పుడూ ఒకే విధంగా చేసుకుని బోర్ కొడితే ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా అదిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ ఆనియన్స్ వేసి ఉల్లిపాయలు కాస్త మెత్తబడ్డాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యి దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోకి వాష్ చేసుకున్న మటన్ వేసి దానిపైన పసుపు, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి గరిటతో కలుపుకొని మూత పెట్టి వాటర్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించేసుకోండి. ఇలా వాటర్ సెపరేట్ అయ్యాక టొమాటో ముక్కలు, జీరా పౌడర్, ధనియా పౌడర్, కొంచెం కారం వేసేసుకొని మళ్ళీ గరిటతో కలుపుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇలా కర్రీ దగ్గర పడ్డాక గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి. మనం నార్మల్గా చికెన్కి వేసేదానికంటే కొంచెం ఎక్కువగానే వేయాలి. మటన్ ఎంత ఎక్కువసేపు ఉడికితే టేస్ట్ అంత బాగుంటుంది. లాస్ట్లో మటన్ మసాలా, కొత్తిమీర చల్లుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే అదిరిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం